చంద్రయాన్ 3 మూన్ పై ఇండియన్ ట్రైకలర్ ల్యాండ్ అయిన మూమెంట్ ఎంత మంది గుర్తుంది? ఆ రోజు మిడ్ నైట్ మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ స్క్రీన్స్ పై ఒక చిన్న డాట్ ని చూస్తూ ఉన్నారు. అదే చంద్రయాన్ 3 మూన్ మీద ఒక కొత్త హిస్టరీని రాసింది. ఆగస్ట్ 23, 2023 ఇండియా తరపున ఇస్రో క్రియేట్ చేసిన ఒక మిరాకిల్ డే. ఇస్రో ఇంజనీర్స్ ఒక గోల్ ని సెట్ చేసుకున్నారు. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ తర్వాత ఈ మిషన్ ని మూన్ పై సేఫ్ గా ల్యాండ్ చేసి సక్సెస్ చేస్తామన్నారు. ఒకటి విక్రాంత్ ల్యాండర్, ఇంకోటి ప్రజ్ఞాన్ రోవర్ అండ్ ప్రాపల్షన్ మాడ్యూల్. ఈ 3 హీరోస్ ని కలిపి ఇస్రో ఒక మాస్టర్ పీస్ ని క్రియేట్ చేసింది. అదే చంద్రయాన్ 3. ఈవినింగ్ 6 PM కి విక్రాంత్ ల్యాండర్ మూన్ ని టచ్ చేసింది. అప్పుడు ఇండియా ఫస్ట్ కంట్రీ అయింది మూన్ సౌత్ పోల్ పై ల్యాండ్ అవ్వడంలో. మూన్ మొత్తంలో ఏదో ఒక ర్యాండమ్ ప్లేస్ కాదు, అక్కడ -200°C టెంపరేచర్ ఉంటుంది. అక్కడ వాటర్ ఐస్ ఉందా అని చెప్పి సైంటిస్టులు కొన్ని ఇయర్స్ గా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఇండియా ఆ స్పాట్ కి రీచ్ అయింది. ఆ స్పాట్ కు ఒక పేరు కూడా పెట్టారు, శివశక్తి పాయింట్. విక్రాంత్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ బయటికి దిగింది. దెన్ స్లోగా మూవ్ అయి మూన్ సర్ఫేస్ ని అనలైజ్ చేసింది. కెమికల్ కాంపోజిషన్, మినరల్ శాంపుల్స్, థర్మల్ రీడింగ్స్ అన్ని కలెక్ట్ చేసింది. కానీ ఇక్కడ ఎగ్జైటింగ్ డిస్కవర్ ఏంటంటే మూన్ సర్ఫేస్ లో వాటర్ ఐస్ ట్రేసెస్ ఉన్నాయి. ఇవి ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. ఈ మిషన్ డేటాని యూజ్ చేసుకుని ఇస్రో కంపెనీ చంద్రయాన్ 4 కి సిద్ధమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ లైక్ మార్స్ ఆర్బిటర్ 2 అండ్ శుక్రయాన్ వేనస్ మిషన్ ఇవన్నిటిని త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇండియాస్ టెక్నాలజీ ఇప్పుడు రెడీ ఉంది ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్స్ కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నిఖిల్ టైం క్యాప్సూల్ ని ఫాలో అయిపోండి. చంద్రయాన్ 3 గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.